పాకిస్తాన్ వాళ్ళది. ఎందుకంటే మనమేమో వాస్తవంగా ప్రతిసారి ఈ చలికాలం వచ్చినప్పుడు మనము కిందకి దిగిపోతాం, వాళ్ళు కిందకి దిగిపోతారు మంచుక పర్వతాల నుంచి. దిగిపోయిన తర్వాత మళ్ళీ చలికాలం అయిపోగానే పైకి ఎక్కుతాం. వాళ్ళు అట్టించి కాపలా కాసుకుంటారు, మనం ఇట్టించి కాపలా కాసుకుంటాం. కరెక్ట్గా ఆ టైంలో మన సైన్యం దిగిన టైంలో ముషర్రఫ్ సైనికాధికారిగా ఉండి మన ప్రాంతాలను ఆక్రమించేశాడు. అంటే మన పైన ఉన్నటువంటి తలకాయని వాడు ఆక్రమించాడు. అది శాశ్వతంగా దేశానికి నష్టం. అప్పుడు వాళ్ళని తీయాలంటే మనం పైకి ఎక్కుతుంటే అడిగి మనం కనబడుతూ ఉంటాం, కాల్చేవతలు పడేస్తున్నాడు. చాలామంది చచ్చిపోయారు మన సైనికులు. దాన్ని ఇక పరిష్కారం ఎట్లా అంటే అప్పుడు మన సైన్యం చేసిన పద్ధతి ఏంటంటే కార్పెట్ బాంబింగ్. విమానాల్లో వెళ్ళి దాంట్లో మామూలుగా అక్కడ మంచు గడ్డగట్టిపోతుంది విమానాలు, కాబట్టి దాన్ని ప్రత్యేక ఇంధనం రష్యా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని దాంట్లో పెట్టి ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర నుంచి అది కరగకుండా ఉండేటువంటి గడ్డగట్టుకుపోకుండా ఉండే ఇంధనం వాడతా ఆడ తీసుకెళ్ళి కుప్పలు తెప్పలు తీసుకెళ్ళి బాంబులు అక్కడ ఇసిరేసేవాళ్ళు. అది కార్పెట్ బాంబింగ్ అంటారనమాట. ఇప్పుడు అట్లాగే జగన్ మీద కార్పెట్ బాంబింగ్ చేశారు. ఒక పక్కన పవన్ కళ్యాణ్, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు, ఇంకో పక్కన చెల్లెళ్ళిద్దరు, ఇంకో వైపున వచ్చేటప్పటికి ఉద్యోగులు, అట్లాగే సినిమాలు, మీడియా, ఇంతమంది కలిసి ఒక్కసారిగా అసలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేశారు. ఓ రకంగా చెప్పాలంటే జగన్ గురించిన పాజిటివ్ రిపోర్టింగ్ సాక్షి రాసుకున్నది 5 రూపాయలు అనుకుంటే 95 రూపాయల తిట్లు చేశారు అతని మీద. అతన్ని 95 రూపాయల సరిపడినంత తిట్లు శాపనార్థాలు పెట్టారు. ఇవన్నీ ఖచ్చితంగా పరీక్షే, జనం కళ్ళెదురుగుండానే జరిగింది. అయినా జగనే కరెక్ట్ అని జనం నమ్ముతారా? లేదు, ఈ 95% తిట్లు